వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్. అందరికీ నమస్కారం అండి. మామిడికాయ తురుము పచ్చడి పట్టుమని 10 నిమిషాలు కూడా అయ్యేదు, చేసేసుకుందామా. సూపర్గా టేస్ట్గా పక్కలో అట్లే నెయ్యి వేసుకొని తింటే అబ్బో అద్దిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మొన్న ఓటేసేకపోయినప్పుడు మామిడికాయలు అయితే కోసుకొచ్చినాను. నేను ఇక్కడ 4 మామిడికాయలు అయితే ఇలా సన్నదంతా తురుము తీసుకో ఉండాను. బాగా పులుపు మామిడికాయలు సూపర్గా ఉంటుంది మన కూరగాయకి. కడాయిలో స్లో ఫ్లేమ్లో ఒక 3 స్పూన్ల ఆవాలు కాస్త ఫ్రై అయిన తక్షణము ఒక ఫుల్ స్పూన్ మెంతులు వేసి స్లో ఫ్లేమ్లోనే ఇలా బాగా కలర్ తిరిగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది పొడి చేసుకొని పక్క అయితే పెట్టేసుకుందాము. ఒక కడాయిలో ఇప్పుడు 3/4 కప్ అంత ఆయిల్ వేసుకొని 1/4 స్పూన్ ఇంగు వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 10 ఇంకా 15 తెల్లుల్లిపాయలు వేసుకొని ఒక 6 ఇంకా 7 ఎండుమిరపకాయలు వేసుకొని, మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొన్ని ఎక్కువ వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా ఎక్కువ వేసుకుంటా ఉన్నాను. ఇంగు అయితే అప్పుడేనే వేసేసినాను, మీకు ఈ డబ్బా చూపించలేదు. కరివేపాకు ఈ వెల్లుల్లిపాయలు స్మెల్ నాకు చాలా ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ అయితే వేసుకుంటా ఉన్నాము. ఇది కాస్త ఫ్రై అయిన తక్షణము స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1/4 స్పూన్ పసుపు వేసేసి పక్క పెట్టేస్తాము తిరుగుబాతని. మామిడికాయ తురుము అయితే నాకు ఫుల్గా 2 కప్స్ అయితే వచ్చింది. ఈ కప్స్లో అదే కప్లో నేను ఇప్పుడు 1/2 కప్ అంతా కారం పొడి అయితే వేసుకుంటా ఉన్నాను. మనం ఆవాల పొడి కొట్టి పెట్టుకుంటాం కదా, దాంతో కూడా ఒక ఫుల్ స్పూన్ అంతా వేసుకుంటా ఉన్నాను. సాల్ట్ కూడాను 2 ఫుల్ స్పూన్లు అయితే వేసుకుంటా ఉన్నాను. సాల్ట్ ఎప్పుడు కొంచెం తక్కువ వేసుకునేదే మంచిది, చాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే వేయండి. ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ ఇచ్చేది మాత్రం మర్చిపోకండి. మన తిరుగుబాత్ అయితే ఆరిపోయిండదు కదా, దాన్ని దీంతో వేసి మిక్స్ చేసుకుందాము. బయటే అయితే ఒక 7 ఇంకా 8 రోజులు అయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఒక సీసా బాటిల్లో వేసి పెట్టేసినామంటే వాటర్ అదంతా ఏం టచ్ కాకుండా ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. లేదంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిని చూడండి, సూపర్గా ఉంటుంది. మీరు చేసి మీకు బాగా నచ్చిందంటే ఖచ్చితంగా వచ్చి లైక్ ఇచ్చి కామెంట్స్ చేసేది మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.